హాయ్ అండి. నేను క్యాప్సికమ్ బీరకాయ వేసి పచ్చడి చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. 3 క్యాప్సికమ్లు తీసుకున్నాను. అలాగే బీరకాయ పొట్టు కూడా వేసానండి. పొట్టును కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అండి మనం మిక్సీ చేసుకోవటం ఈజీ అవుతుందన్నమాట. బీరకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్ కూడా బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. ఈ క్యాప్సికంలో అండి విటమిన్ సి బాగా ఎక్కువ ఉంటుంది. అంటే కలర్ క్యాప్సికమ్ అనే కాదు, మన గ్రీన్ క్యాప్సికంలో కూడా ఎక్కువే ఉంటుంది. ఇవి గింజలు తీసేయాలి. గింజలు తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనం రైస్లో వేడి రైస్లో బాగుంటుంది, ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందండి ఇది క్యాప్సికమ్ పచ్చడి. ఈ కలర్ క్యాప్సికమ్ అయితే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, అందుకని మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే అది స్వీట్నెస్ అసలు తెలియదు అన్నమాట. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుని ఒక బాండీ పెట్టుకోవాలండి, మందపాటిది బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు అలాగా పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నా అండి. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం కారంగా ఉండేటట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కకు తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకునండి క్యాప్సికమ్ కూడా వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఎక్కువ సి విటమిన్ ఉంటుందండి ఈ క్యాప్సికంలో. ఉప్పు వేస్తే తొందరగా మూత పెట్టేస్తే మగ్గిపోతాయి. తర్వాత ఈ బీరకాయ తొక్కు, ఒక కట్ట కొత్తిమీర కూడా వేసాయండి. కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. టమాటా వేసుకున్నా బాగుంటుందండి. టమాటా వేయలేదు నేను. క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అండి ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకుని ఇవి కూడా మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి. నీరు పైకి వచ్చండి మంచిగా మగ్గిపోతాయి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉందండి. చింతపండు పేస్ట్ వేసాను. 1 స్పూన్ అలా వేసుకోవాలి. లేకపోతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవచ్చు. ఇవి మిక్సీ పట్టేసుకోవాలండి. 4 స్పూన్లు నేను నువ్వులు కూడా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి, అవి కూడా ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా ఒక 5-6 రెమ్మలు కొంచెం దంచండి. మిక్సీలో నలగవు, అందుకని కొద్దిగా దంచి వేస్తున్నాను. అలాగే నేను నువ్వులు వేసానండి. వేయించి పెట్టుకున్న నువ్వులు ఇవి ఒక 4 స్పూన్లు అలా వేసాను. మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ పప్పులన్నీ మిక్సీ పట్టిన తర్వాత అండి మనం ఉడికించిన క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఆ రోజుకే చేసుకోవాలి. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లవారికి ఉంటుంది, అంతేగాని ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.
ఉప్పు చూసుకునండి, ఉప్పు సరిపోలేదు, కొద్దిగా ఉప్పు కలుపుతున్నాను. అలాగే తాలింపు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల అలా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మినపప్పు వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ మినపప్పు అక్కడక్కడ తగిలండి చాలా టేస్ట్ బాగుంటుంది. అందుకని కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని కొన్ని ఎల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతే అండి, పోపు వేగిన తర్వాత వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతో హెల్తీగా ఉండే పచ్చడి అండి ఇది. థ్యాంక్ యూ.